ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీస్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 7వ తేదీన జన్మించినటువంటి వారికి లక్షణాలు ఎలా ఉంటాయి, వారు జీవితంలో మరింత అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి విషయాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వీజ శుద్ధ ద్వాదశి, దీన్నే గోద్వాదశి అంటాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనికి వస్తుంది, ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు గోసేవ, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శనగల దానం, బృహస్పతి జపం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా బృహస్పతి కేంద్రాధిపత్య దోషం ఉన్నప్పుడు లేదా అస్తంగత దోషం ఉన్నప్పుడు, అదే గురుమోక్షమి ఉన్నప్పుడు, అలాగే అష్టమ స్థితి జాతకరీత్యా ఉన్నప్పుడు లేదా గోచారీత్యా ఉన్నప్పుడు అశుభ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. కాబట్టి ఇత్యాది దోషాలన్నీ కూడా ఈ ప్రక్రియల ద్వారా దూరం చేసుకోవచ్చు. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. స్థితిరీత్యా శుభైనప్పుడు అధికారాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ మంచి ఫలితాన్ని, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది. కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు పారిశ్రామిక రంగం వారు సవరించుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో పొరపాట్లు లేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళల గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ప్రశాంత పరిస్థితుల్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. గృహ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని పెంచుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. క్రమశిక్షణ ద్వారా వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది.
గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక పుష్టికే చెప్పేటటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులు తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనుకున్నవి ప్రణాళికలు పూర్తి చేసేటువంటి ప్రక్రియలు సులభతరమవుతాయి. ఆనందకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు ప్రాధాన్యతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందారాలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో అవరోధాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు బాగా పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు అధిగమించగలుగుతారు. క్రీడారంగం వారికి అభివృద్ధి ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. నూతన బాధ్యతలు విద్యార్థులు చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. అనుకూల పరిస్థితులు గృహరీత్యా ఏర్పడతాయి. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆధిక్యతని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అయోమయ పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ఒత్తిళ్లు వ్యవసాయ రంగం వారికి బాగా తగ్గుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు, క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాలు తద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే విద్యా సంబంధిత ఆధిక్యత కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆరోగ్య రక్షణకై చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక పుష్టికై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో రాణించగలుగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు వీడిపోతాయి. నూతన ఆలోచన సంపత్తి ద్వారా వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి.
వ్యాపార వ్యవహారాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆధిక్యతకై చేసేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమలతో పూజించడం ద్వారా గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మానసిక ధైర్యం ఉంటుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతని వెంటనే ఆస్వాదించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వరకు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వరకు ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు గృహరీత్యా మహిళలకు అనుకూలతని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. భయము, ఆందోళన వంటివి ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితుల్ని పొందగలుగుతారు. విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ సమయానికి అనుకూలించినటువంటి కార్యక్రమాలు విస్మయాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే గృహపరంగా శుభవార్తలు వింటారు. వృత్తిలో అభివృద్ధి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ వంటివి పారిశ్రామిక రంగం వారికి కూడా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి విషయాలు దగ్గర అవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల వంటివి కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇతరులు చేసినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్ల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సఖ్యత తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. రుగ్మతలు పెరుగుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా చేసేటువంటి ప్రక్రియలో పొరపాట్లు లేటువంటి సంఘటనలు పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఆందోళన వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నూతన బాధ్యతలు విద్యార్థులు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కిరిబికిరి చేసేటువంటి సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారిని వేధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింప చేసేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు.
సునాయాస విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తిరంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. ఆనందాన్ని కలిగి ఉంటారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి, పుష్టిని పెంచుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఏడవ తేదీన జన్మించిన వారిపై కేతుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక విజయాలు, అపజయాలు సాధించడంలో ఈ సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది. వీరి లక్షణాలు ఎలా ఉంటాయి, వీరు మరింత అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 7వ తేదీన జన్మించిన వారిపై కేతుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి ఆవేశం అధికం. ఆవేశం వల్ల ధన నష్టం కూడా జరుగుతుంది. సామాజిక పరంగా కూడా కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. పైకి ఎంత కోపంగా ఉంటారో లోపల వీరికి మనసు అంత సున్నితంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా 7వ తేదీన జన్మించినటువంటి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక విజయాలు వీరు పొందగలుగుతారు. పంతాలకు పట్టుదలకు పోయి ఇబ్బంది పడటం కూడా జరుగుతుంటుంది. అయితే సహనం వల్లనే వీరికి అభివృద్ధి ఉంటుందని గ్రహించాలి. 7వ తేదీన జన్మించినటువంటి వారికి విషయ విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి అంశాన్ని కూలంకుషంగా ఆలోచిస్తారు. సమస్యలు ఎదురైతే ముందు కంగారు పడతారు. ఆ తర్వాత యుక్తిగా ఆ సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. 7వ తేదీన జన్మించినటువంటి వారికి కేతువు అనుకూలించాలంటే గణపతి ఆరాధన తప్పనిసరి. నిత్యం గణపతిని ఆరాధించాలి. గణపతి దగ్గర 11 గరిక పోచలు ఉంచాలి. సంవత్సరంలో ఒక్కసారైనా 1.5 కిలోల ఉలవలు దానం చేయాలి. ప్రతి పౌర్ణమి నాడు ఖర్జూరాన్ని దైవానికి నివేదన చేయాలి. ఆధ్యాత్మిక భావాలు 7వ తేదీన జన్మించిన వారికి అధికంగా ఉంటాయి. ప్రతినిత్యం ఓం శ్రీ గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించడం ద్వారా ఉత్తమ ఫలితాలు వీరు పొందగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రతి ఇంటిలోనూ విరాజిల్లటానికి, ఆ తల్లి కరుణారస దృష్టి చక్కగా ఎల్లవేళలా కూడాను ప్రసరింపజేయటానికి వాస్తుశాస్త్రరీత్యా కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికలు మనకు శాస్త్రాల్లో చెప్పారు. మీ ఇంటి ముంగిట కానీ ఇంటి ప్రాంగణంలో కానీ మారేడు చెట్టు గనక ఉన్నట్లయితే ఇంటి యజమాని నిత్యం ఆ చెట్టులో నీరు గనక పోసి నమస్కృతాంజలి గడిస్తేనే చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఇంటికి దిక్కులు అత్యధిక ప్రాధాన్యతను సంతరిస్తాయి కాబట్టి ఆ దిక్కులు విదిక్కుల యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడా అంచనా వేసుకొని వాస్తుశాస్త్రాన్ని పాటించటం సర్వవిధ శ్రేయోదాయకం. అసలు వాస్తు అంటేనే 4 దిక్కులు. ఈ 4 దిక్కులు ఏమిటి? మొదటిది తూర్పు, రెండవది పడమర, మూడవది ఉత్తరం, 4వది దక్షిణం. విదిక్కుల్లో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇవి విదిక్కులు అంటారు. దిక్కుల్లో అత్యంత ప్రధానమైనటువంటి దిక్కుగా తూర్పు దిక్కు ఉంచారు. ఎందుచేత? తూర్పునే ఆ సాక్షిభూత దైవమైన సూర్య భగవానుడు ఉదయిస్తాడు కాబట్టి. అందుకే తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు. ప్రతి వ్యక్తి కూడాను తూర్పు తిరిగి ప్రతినిత్యం కూడాను నమస్కారం చేస్తే ఇంట్లోకి లక్ష్మి వస్తుంది. లేక ఇంటిలోనికి సూర్యకిరణాలు మధ్య హాలులో చక్కగా గనక ప్రసరించినట్లయితే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఆ ఇంటికి అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుచేత విదిక్కుల్లోనూ అత్యంత ప్రధానమైన దిక్కు ఈశాన్యంగా చెప్పారు.
సాక్షాత్తు ఈశ్వర స్థానంగా శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. అందుకే పరమ పవిత్రవంతమైన స్థానం ఈశాన్యంగాను. ఆ ఈశాన్యం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఏ ఇంట ఈశాన్యం పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట లక్ష్మి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. అలాగే ఆ ఈశాన్యాధిపతి అనుక్షణం కూడాను మనని రక్షించడానికి వీలుగా ఒక రాగి చెంబులో నీరు పోసి దానిలో ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచి నమస్కృతాంజలి ఘటిస్తేనే చాలు. అభిషేకార్చన చేసిన సత్ఫలితం కూడాను ఆ గృహంలో విరాజిల్లుతుంది సుమా అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. ఈశాన్యంలో 2 భాగాలుగా కనుక విభజన చేసినట్లయితే ఒకటి తూర్పు ఈశాన్యం, రెండవది ఉత్తర ఈశాన్యం. ఈ ఈశాన్యం ఎల్లప్పుడూ కూడాను చల్లగా ఉంటుంది. ఈ ఈశాన్య దిశ బాగుంటే ఇంటి యజమాని కానివ్వండి, ఇల్లాలు కానివ్వండి, మంచి ఆరోగ్యంగాను గౌరవప్రదంగాను జీవితాన్ని గడుపుతారు. లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. ఈశాన్యంలో ఎప్పుడూ కూడాను ఇల్లు ఊడ్చి చీపిరి కట్ట అక్కడ పెట్టకూడదు. ఆ ఈశాన్యంలో తూర్పు గోడ మీద హడావిడిగా ఇల్లంతా ఊడ్చేసి తూర్పు గోడ పైన ఈశాన్యంలోనే పెట్టి మర్చిపోతూ ఉంటారు చాలామంది. ఇది చాలా పొరపాటు. అసలు తూర్పు గోడ మీద ఎటువంటి బరువులు ఉంచకూడదు, చాలా అనర్థం. ఈశాన్యం తగ్గి ఉండటం కానీ తెగి ఉండటం కానీ ఏదైనా కట్టడాల వలన మూతబడి ఉండటం కానీ అస్సలు జరగకూడదు. ఇలా గనక ఉన్నట్లయితే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈశాన్యంలో ఎప్పుడూ తడిగా ఉండటం, పచ్చదనంగా ఉండటం శుభప్రదంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈశాన్యంలో అందుకే మంచినీళ్ళ బావి తప్పనిసరిగా నిర్మాణం చేస్తారు చాలామంది. అలాగే బోరింగ్ వేసుకుంటారు. నేలపై పాకే పాదుల్లాంటివి ఆ దిశలో పెంచుకోవడంలో తప్పు లేదు, కానీ అవి పచ్చదనంతో ఎప్పుడూ విరాజిల్లుతూ ఉండాలి. ఈశాన్యం వైపే వాస్తు పురుషుని యొక్క శిరస్సు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈశాన్యం లేని ఇల్లు ప్రాణం లేని జీవం లాంటిది అని చెప్పేసి శాస్త్రం. ఇందులో నివసించే వాళ్ళు కళాకాంతలకు నోచుకోరు సుమా, ధనహీనులుగా బ్రతకాల్సి వస్తుంది. అందుచేత నీరు కూడాను ఈశాన్యం వైపు నుంచి వెళ్ళటం శుభప్రదంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. పొరపాటున కూడా వంటగదిని ఈశాన్యంలో మాత్రం నిర్మాణం చేయకండి. అలాగే టాయిలెట్స్ లాంటివి కూడా ఈశాన్యంలో నిర్మాణం చేయకూడదు. పడక గది చాలామంది 3 బెడ్రూమ్ హౌసెస్ అని చెప్పేసి నిర్మాణం చేసుకుంటూ ఈశాన్యంలో కూడా పడక గదిని ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా తప్పు. ఈశాన్యంలో పడక గది అనేటువంటిది ఉంచటం అంత శ్రేయోదాయకం కాదు. దానివల్ల స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. డబ్బు మంచినీళ్లగా ఖర్చయిపోతుంది. ఆగ్నేయ వాయువ్య నైరుతి దిశ కంటే ఈశాన్యం కొంచెం పెరిగితే మంచిది. ఏ దిక్కు కూడాను వాస్తుశాస్త్రరీత్యా అతిగా పెరగటం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సమానంగానే ఉంటే మంచిది. ఆగ్నేయం ఆరోగ్యం, సంతతి పైన, నైరుతి యజమాని కుటుంబం పైన, వాయువ్యం ద్వితీయ సంతతి లావాదేవీలు అలవాట్లపైన ప్రభావాన్ని చూపుతాయి అంటోంది వాస్తుశాస్త్రం. మనం చేసేటువంటి వ్యాపార స్థలం గది యొక్క వెడల్పుకి 2 ఇంతలు మించి ఉండకూడదు. దీంట్లో కొన్ని సూత్ర ప్రాతిపదికలు ఉన్నాయి. ఆ సూత్ర ప్రాతిపదికలు ఏమిటో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
ధర్మమునకు కామము ముడిపడాలి, ఆకర్షణ నిలబడాలి. అందుకొరకు ఆకర్షణ అన్నది లోకంలో భగవంతుడు సృజించాడు. ఈ ఆకర్షణ ధర్మబద్ధమై పరిమితం అవ్వాలి. అంతేకాని ఇది విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి, ఎవరి మనస్సుని వాళ్ళు పరిశీలించుకోవాలి. నా ఆకర్షణ ఎక్కడికి పరిమితము కావాలి? నా ధర్మపత్ని వరకు. అది దాటి ఆకర్షణ పొందకూడదు. అలా పొందితే ప్రమాదము వైపుకి వెళ్ళిపోతున్నానని గుర్తు. అది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం. అందుకే ధర్మము గాడి తప్పిపోతే కొన్ని చోట్ల ఏమవుతుందంటే అది భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలా ఫలితాన్ని ఇవ్వాలనుకోండి, శరీరం ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి. ఒక గొప్ప దుఃఖాన్ని అనుభవించాలనుకోండి, శరీరం ఉండాలి కదా. శరీరం ఉంటే కదా దుఃఖాన్ని అనుభవిస్తారు. కానీ స్త్రీ విషయంలో ధర్మపత్నిని కామమునందు అతిక్రమించాడనుకోండి, దాని వలన ఏమవుతుందంటే మూలఘాతి. ఏ శరీరము దానికి ఉపయోగించాడో ఆ శరీరము పతనమైపోతుంది. ఆయుర్దాయము నిలబడదు. నిలబడకుండా అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ప్రమాదం ఏర్పడి శరీరము పతనమవుతుంది. అందుకే పరస్త్రీ సంగదోషేణ బహవో మరణంగతాః. పరస్త్రీ సంగము చేత ఎందరో తమ శరీరములను పతనం చేసుకున్నారు, ఆయుర్దాయాన్ని కోల్పోయారు. అందుకే అటువంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళవద్దు. అది చెప్పడం కోసమే వెలది మొట్టమొదటి వ్యసనంగా చెప్పారు. అయితే ఇక్కడ స్త్రీ అని అన్వయం చేసి అన్ని వేళలా దోషం ఆపాదించకూడదు. ఎందుకు ఆపాదించకూడదు అంటే, ఆమె ధర్మబద్ధమైన పత్ని స్థానంలో ఉందనుకోండి, ఆమె గొప్ప ఉద్ధరణ హేతు. మీకు నేను ఎన్నో మాటలు చెప్పా. గృహిణి గృహముచ్యతే. అసలు ఆమె లేనినాడు ఇల్లన్న మాటకు అర్థమే లేదు. ఆమె లేనినాడు పురుషుడు పుణ్యం చేసుకోలేడు. ఆమె లేనినాడు ఇహమునందు ఏమీ సంతోషం లేదు. అందుకే మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. భార్యలా అసలు శరీరమునకు సంతోషమును ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు. అందుకే అది ధర్మబద్ధమైన నాడు దోషం లేదు. అది ధర్మమన్న గీత దాటిపోతే, ఆకర్షణ అన్యుల యందు పొందితే అది ప్రమాదహేతు. అప్పుడది అక్కడతో ఆగదు, శరీరాన్ని పడగొట్టేస్తుంది. అందుకే శ్రీరామాయణం సుందరకాండలో హనుమ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాయబారం చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు. తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా మాత్ర సంశయ అంటారు. నువ్వు చేసిన ధర్మం ఏదుందో, నువ్వు చేసిన పుణ్యం ఏదుందో అది ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు చేసిన అధర్మం ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసింది. నువ్వు చేసిన అధర్మం ఏమిటి? పరస్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఆమె వంక చూడకూడని చూపు చూస్తున్నావు. ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. ఆమె యందు పొందకూడని భావన పొందుతున్నావు. చిట్ట చివరికి దీని వలన ఫలితమేమి? మూలఘాతి. ఇది నీ శరీరాన్ని పతనం చేసేస్తుంది. నీ శరీరము నిలబడదు. అందుకే వ్యసనం గురించి చెప్పడం వేరు, కానీ ఆ వ్యసనం యొక్క వ్యగ్రతని తెలుసుకోకపోతే అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో తెలుసుకోకపోతే ఎంత గొప్ప వ్యక్తి జీవితం కానివ్వండి, దాని వలన ఫలితం ఉండదు. మీరు భాగవతంలో అజామీలోపాఖ్యానం చూసుంటారు. ఆయన పేరు అజామీలుడు అని పెట్టారు. అజామీలుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానము చేత మేళనమును పొందినవాడు, దానితో అంటకాగినవాడు అని అర్థం అజామీలుడు అంటే. అజామీలుడు మొట్టమొదటి నుంచి కూడా పుట్టుక నుంచో బ్రహ్మచారిగా ఉండగానో యవ్వనంలో ఉండగానో పరస్త్రీ వ్యసనము కలిగినటువంటి వాడు కాడు. మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే భాగవతంలో అజామీలుడి గురించి కొన్ని విశేషాలు చెప్పారు. ఆయన చాలా మంచి శీలవైభవం ఉన్నవాడు. కావున ఇతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. దాంతుడై శాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు. అనయంబు గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు.
దండి లోభాది గుణముల దరసినాడు మంచి గుణములు తనయందు అరసినాడు. అజామీనుడు ప్రారంభంలో అంత గొప్ప శీలవైభవం ఉన్నవాడు. ఆయన ఎంతో పుణ్యం చేసినవాడు కాబట్టి వేదాధ్యయనమునకు యోగ్యమైనటువంటి వర్ణమునందు జన్మించాడు. దాంతి శాంతి రెండిటినీ పొందినవాడు. అపారమైన ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగినటువంటి వాడు. ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు. అన్ని వేదములు చదువుకున్నవాడు. ప్రయత్నపూర్వకంగా గురువుగారి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. అంతేకాదు అన్ని భూతముల యందు సమానమైనటువంటి బుద్ధిని పొందినవాడు. ప్రహ్లాదుడి గురించి చెప్తూ భాగవతంలో తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున వరగువాడు అంటారు. అన్ని భూతముల యందు సమానమైనటువంటి భావన, అన్నిటి యందు దైవమున్నది అన్న భావన పొందినటువంటి వాడు. పైగా అనేకమైనటువంటి మంత్రములను ఉపదేశం పొంది నియతి కాలమునందు వాటిని జపం చేస్తూ ఆయా మంత్రముల యొక్క అధిష్టాన దేవతల దర్శనాన్ని పొంది వాళ్ళ యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు. ఎన్నడూ అబద్ధమాడకుండా సత్యమును మాత్రమే మాట్లాడేవాడు. నిత్య నైమిత్తికాదుల నిరపినాడు. ప్రతిరోజు చెయ్యవలసినటువంటి సంధ్యావందనాది కార్యక్రమములను ఏమరపాటు లేకుండా చేసేవాడు. అప్పుడప్పుడు వచ్చేటటువంటి ప్రధానమైన తిథులు కృష్ణాష్టమి, భీష్మాష్టమి, ఇటువంటి తిథులలో ఏవేవి చెయ్యాలని ఋషుల చేత చెప్పబడినదో ఆయా కార్యక్రమములను ఏ వైక్లభ్యం లేకుండా నిర్వహించినటువంటి వాడు. లోభము మొదలైనటువంటి భయంకరమైన గుణములను దాటినటువంటి వాడు. మంచి గుణములన్నిటికీ కూడా నిధిగా జీవించినటువంటి వాడు. అంటే ప్రారంభంలో అజామీనుడు తప్పు జీవనమున్నవాడు కాడు. ఆయనకి వివాహం చేసిన తరువాత భార్యతో ఎంతో చక్కటి జీవితం చేసినటువంటి వాడు. తల్లిదండ్రుల యొక్క మన్ననని సంతోషాన్ని పొంది జీవించేటట్టుగా బ్రతికినటువంటి వాడు. తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చినవాడు. ఇటువంటి వాడు ఒకనాడు చూడకూడని ఒక విషయాన్ని చూశాడు. ఎవరో మద్యపానానికి కూడా అలవాటు పడిపోయినటువంటి ఒక స్త్రీ పరపురుషుడితో రమిస్తున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు. ఇంత చదువుకున్నవాడి చదువు పెద్ద దూది పర్వతంలో నిప్పు నెరుసుపడి కాలిపోయినట్టుగా దగ్ధమైపోయింది. అంతే జారిపోయాడు. ఒకటో మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి, పర్వాలేదు. 10వ మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి, పర్వాలేదు. 1000వ మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి, బ్రతుకుతాడని నమ్మకం ఉండదు. 1000వ మెట్టు మీదకి ఎక్కడం అంటే ఎన్నో గుణములను పొందిన తరువాత ఇటువంటి వ్యసనము కాని కలిగిందనుకోండి, వాడి జీవితము చాలా భయంకరంగా పరిసమాప్తమైపోతుంది. ఇక ఆయన పొందిన సుగుణములను గురించి కానీ, ఆయన కీర్తిని గురించి కానీ, ఆయన జీవితంలో కష్టపడి సాధించినటువంటి విశేషాల్ని కానీ ఇక ఎవ్వరూ స్పృశించారు. ఆయన నశించిపోయిన తరువాత అపకీర్తి ఒక్కటే మిగిలిపోతుంది. మీరు ఒక్కటి గమనించండి, రావణాసురుడు మరణిస్తే కేవలము రావణుడు మరణించాడు అనుకుంటారు చాలా మంది. కాదు, రావణుణ్ణి చంపినప్పుడు 3 రకములైనటువంటి హత్యలు జరిగాయి. ఒకటి వీరహత్య అంటారు, రెండవ దాన్ని ఛాయాహత్య అంటారు, మూడవ దాన్ని సుగుణహత్య అంటారు. ఆయన మహావీరుడు, లోకోత్తర వీరుడు, అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు. అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు అంటే అన్ని మంత్రాల్ని నియమంగా జపం చేసి తనయందే ఆవాహన చేసుకున్నవాడు. ఆయనతో పాటే అన్ని మంత్రముల యొక్క దేవతలు కూడా వినిర్ముక్తమైపోతారు. కాబట్టి అది వీరహత్య. ఛాయాహత్య. ఛాయాహత్య అంటే ఏమిటో తెలుసా? కేవలం పరాక్రమం కాదు, అనేకమైనటువంటి లలిత కళలలో గొప్ప సాధన చేసి ఉత్తీర్ణుడైన వాడు. ఆయన చాలా బాగా వీణ వాయిస్తాడు. ఆయనకి సామవేదం తెలుసు, గొప్ప గానం చేస్తాడు. ఆయనకి పూజ తెలుసు, అలంకారం తెలుసు, ఏ ఏ తిథులలో ఏవి చెయ్యాలో తెలుసు. అన్నింటినీ మించి చతుశ్శుపచారములు చెయ్యగలడు. 64 ఉపచారములు మీరు చదివితే భగవతికి కోట నిర్మాణం కూడా ఉంది. అవేం సామాన్యమైన ఉపచారాలు కావు. అటువంటి ఉపచారములు చెయ్యగలడు. ఇన్ని చెయ్యగలిగిన వాడి కీర్తి ఏదైనా మిగిలిందా లోకంలో?
రావణాసురుడిలా వీణ వాయిస్తాడండి. అభినవ రావణ అన్న బిరుదుతో సత్కరిస్తున్నాం అని ఎవరికైనా బిరుదిస్తారా? ఇస్తే పుచ్చుకుంటారా? పుచ్చుకోరు. ఆయనకి తెలియదా? ఆయనకి ఆ కళ లేదని మీరు అనుకుంటున్నారా? ఉన్నది. కానీ ఆయనకి ఎన్ని కళలు ఉన్నా ఆయన ఒక మహాపతివ్రత యందు పొందకూడని భావన పొందడంలో ఆయన మరణించినప్పుడు ఆయనతో పాటే ఈ ఉత్తమమైనటువంటి సంస్కృతి కూడా మరుగున పడిపోయింది. అది ఛాయాహత్య అంటారు. ఎంతటి వాడికి కొన్ని సుగుణములుంటాయి. మహర్షి అందుకే రామాయణ కావ్యం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడతారు. మీరు రావణాసురుడు నిద్రలేచిన సమయాన్ని గమనించండి. ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచాడు. అంటే ఏ కాలమునందు సరస్వతి కటాక్షము కాలాంతర్గతముగా ప్రవాహ రూపంలో ఉంటుందో ఆ కాలమునందు నిద్ర లేచేటటువంటి అలవాటు ఉన్నవాడు. అసలు అందరూ అలా నిద్ర లేవరు. ఎప్పుడో సూర్యోదయం అయిపోయిన తర్వాత లేస్తారు. కృతఘ్నఘ్న యదేవా యజ్యోతిషాం పతయే నమః. సూర్యుడు ఉదయించిన తరువాత నిద్ర లేచిన వాడు కృతఘ్నుడు. కాబట్టి ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచే అలవాటు ఉన్నవాడు. కానీ అవి ఏవైనా నిలబడ్డాయా? ఒక్క రావణ హత్య చేస్తే రావణ హత్య వెనక ఈ హత్యలు కూడా జరిగాయి. అందుకే ఇవి దోషములయ్యాయి. ఎందుకని అంటే లోకమునందు ప్రకాశించకుండా పోయాయి. ఇవి పోగొట్టుకోవడానికే రామచంద్రమూర్తి అన్ని శివలింగ ప్రతిష్టలు చేశాడు. పరస్త్రీ సంగ దోషేన బహవో మరణంగతా. పరస్త్రీ సంగ దోషము వలన మనిషి యందు ఎన్ని సుగుణములు ఉన్నప్పటికీ కూడా అవి రాణించవు. సర్వభ్రష్టమైపోతాడు. అసలు ఇవాళ మనందరం తిరుపతి తిరుపతి అని చెప్పి వెంపర్లాడి ఆ కొండెక్కుతాం. ఆ కొండ యొక్క వైభవాన్ని కలియుగంలో ప్రకాశింపచేసినటువంటి వాడు మాధవుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు. ఆయన కూడా అజామీలుడిలాగే బాగా చదువుకున్నవాడు. ఆయన కూడా అజామీలుడిలాగే మంచి గుణములు కలిగినవాడు. అటువంటి వాడు ఒకప్పుడు కాలు జారిపోయింది. అన్యకాంతయందు ఆకర్షితుడయ్యాడు. ఆకర్షితుడైనప్పుడు అదో విచిత్రం. ఆవిడ ధర్మం చెప్పింది. ఆమె నిజానికి చదువుకున్నది కాదు. ఆమె కూడా ఇలాగే కళ్ళు తాగుతుంది. ఆమె కూడా గోమాంసమును తింటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పొందు అపేక్షించాడు. ఆమె అంది, నువ్వు ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించావు, ఇదేమి దుర్బుద్ధి, తప్పు, నువ్వు ఇటువంటి పనులు చేయకూడదని చెప్పింది. ఆయన పాండిత్యం ఎందుకు పనికొచ్చిందంటే భ్రష్టత్వానికి వచ్చేటప్పటికి ఏ స్థాయికి ఎడతాడో చూడండి. ఉప్పు నీటిలో ముత్యం ఉంటుంది. అయినంత మాత్రం చేత ఉప్పు నీటిలో పుట్టిందని ముత్యాన్ని విసిరేస్తారా? రత్నములు దొరుకుతాయి సముద్రమునందు. నీటిలో దొరికింది ఉప్పు నీటిలో అవతల పారేస్తారా? నువ్వు ఎటువంటి దానివైతేనే గొప్ప అందగత్తెవి అని ఆమె యజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథా. నువ్వు బ్రాహ్మణుడివి కదా, నీ యజ్ఞోపవీతం తీసి అవతల పారే, నీ శిఖని తీసేసి భక్ష గోమాంసముత్తమం, ఆవుని చంపేసి గోమాంసం తిను. కనీసం అప్పుడు భయపడతాడు. పరస్త్రీ సంగము వ్యసనమైపోయిన మనసు ఎంతకి బరితిగించేస్తుందంటే ఆయన యజ్ఞోపవీతాన్ని తీసి విసిరేశాడు. శిఖ, ఆ పిలక ముడి వేసుకున్నటువంటి పిలకని తీసేశాడు. గోమాంసాన్ని తినేశాడు. ఆమె యందు అనురక్తిని పొంది సుఖించాడు. కొంతకాలమునకు ఆమె మరణించింది. ఆయన కొంతమంది రాజులు తిరుపతి యాత్రకి వెడుతుంటే వాళ్లతో పాటుగా వెంకటాచలం యాత్రకి వెళ్ళాడు. కపిలతీర్థం దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ తండ్రులను గుర్తు తెచ్చుకుని తద్దినం పెడుతున్నారు. విడిపోయినటువంటి వాళ్ళైతే, శరీరం వదిలిపెట్టేసిన వాళ్ళైతే. తనకి తన తండ్రి గుర్తొచ్చాడు, తల్లి గుర్తొచ్చింది. బాధపడి తనకొచ్చిన మంత్రములతో, తన దగ్గర ఉన్నది ఆ రోజున మట్టి కాబట్టి మట్టి ముద్దలతో తద్దినం పెట్టాడు. వాళ్లతో కలిసి కొండెక్కుతున్నాడు.
ఎక్కలేకపోయాడు. ఎక్కలేక నీరసపడి ఖేదపడితే ఆయనలో ఉన్నటువంటి పాపమంతా కూడా వాంతి రూపంలో కక్కాడు. అక్కడ ఉన్న శిలలన్నీ కూడా ధ్యాననిష్టలో ఉన్న యోగులు అబ్బా ఎంత పాపం రాని వాళ్ళు ముక్కులు మూసుకుని యథారూపాలు ధరించి పైకి లేచిపోయాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం, ఒరే నీ అదృష్టం రా, ఇన్ని పాపములు చేసినా ఈ కొండ మీదకి వచ్చావు. ఈ కొండ మీదకి వచ్చిన కారణం చేత నీ పాపములు కాలిపోయి వాంతి రూపంలో బయటపడిపోయాయి. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తథా జగుః. ఈ కొండకు వెంకటాచలం అని పేరెందుకు వచ్చిందంటే పాపములను కాల్చేస్తుంది. పరస్త్రీ సంగ దోషము చేత ఇంత భయంకర పాపమును పొందావు. ఆ పాపాన్ని ఈ కొండ కాల్చేసింది. వెళ్ళి పుష్కరిణి స్నానం చేయి. వచ్చే జన్మలో ఆకాశరాజువై పుట్టి నీ కుమార్తె అయినటువంటి పద్మావతీదేవిని వెంకటేశ్వరుడికిచ్చి వివాహం చేసి వెంకటేశ్వరుడికి మామగారివై తరిస్తావు. అది వెంకటాచలం యొక్క మహాత్మ్యము అని మనకి భవిష్యోత్తర పురాణం చెప్తోంది. కాబట్టి పరస్త్రీ సంగ దోషము చేత ఏ స్థాయికి జారిపోయాడు మాధవుడు. అందుకే వ్యసనములలో మొట్టమొదటి వ్యసనముగా ఏం చెప్తారు అంటే ధర్మం అనేటటువంటి గీతని దాటవద్దు స్త్రీ విషయంలో. ఈ నీతి చెప్పడం మంచిదే, తప్పకుండా చెప్పవలసిందే. నీతి చెప్పి ఆగదు సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. దానికి మార్గమేమి చెప్తుంది. ఏ మార్గము చేత నువ్వు మనస్సుని అలా నియంత్రించగలవు అంటే మాతృవత్ పరదారేషు. పరస్త్రీ వంక చూసినప్పుడు మాతృభావన మనసులో పొందు. నా తల్లి, నన్ను కన్న అమ్మ, నన్ను కన్న అమ్మ వయస్సు ఇలా ఉండదు అని మనసులో బుకాయింపు వచ్చిందా? నువ్వు ప్రతిరోజు పూజ చేస్తావు కదూ, ఎవరో ఒక అమ్మవారిని పూజిస్తావు కదూ. కంచి కామాక్షినో, మధుర మీనాక్షినో, కాశీ విశాలాక్షినో, గాయత్రినో, పార్వతినో, లక్ష్మినో, సరస్వతినో, శారదనో ఎవరో ఒకరిని పూజ చేస్తావు కదూ. నేను పూజ చేసేటటువంటి అమ్మవారు కరచరణాదులతో కదిలి వస్తే ఇదిగో ఇలా ఉంటుంది. సహస్రశీర్షవదన, ఇన్ని ముఖాలతో మా అమ్మవారు వచ్చి కూర్చుంటే ఇలా కూర్చుంటుంది. ఎంత అదృష్టం! ఆవిడికి నా మీద ఎంత ప్రేమ అంటే రోజు నన్ను పీఠం మీద కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చుని పూజ చేస్తావు. ప్రతిరోజు సాయంకాలం నిన్ను పీఠం మీద కూర్చోబెట్టి ఎత్తైన వేదిక మీద కూర్చోబెట్టి నేను అనేక ముఖాలతో కింద కూర్చుని వింటున్నట్టుగా కనపడుతూ నీకు దర్శనమిస్తాను. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ నేను ఏ కామాక్షికి నమస్కారం చేస్తానో ఆ పరదేవత ఇన్ని ముఖాలతో నాకు దర్శనమిస్తూ ఉంటుంది. ఎంత అదృష్టవంతుడిని నేను అన్న భావన పొందాను అనుకోండి. అప్రయత్నంగా నేను మాట్లాడేటప్పుడు అమ్మా నిన్న రాలేదే అని అడుగుతాను. అమ్మా అన్న పలకరింపు వచ్చేస్తాను. ఆ మాతృవత్ పరదారేషు, ఆ మాతృభావన చెయ్యగానే పాదముల వంక చూడడంలో ఉన్న అనురక్తి నీకు ఏ తేజస్సు కనపడి ఆకర్షణకి కారణమైందో అది పరదేవత యొక్క తేజస్సుగా మారుతుంది. మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అది పరదేవత యొక్క తేజస్సుగా నీకు కనపడగానే పాల మీద నీళ్లే తప్ప పాలు పొంగించగలిగిన అగ్ని మాత్రం అది కాదు. అప్పుడు నువ్వు ధర్మాతిక్రమణం చెయ్యవు, నీ మనసులో వ్యసనం ఏర్పడదు. నువ్వు ధర్మమునకు కట్టుబడిపోయి జీవితాన్ని ఉద్ధరణ పథంలో సాగించగలుగుతావు. అందుకే ఈ వ్యసనమునకు దూరంగా ఉండు. చాలా జాగ్రత్త సుమా. ఆకర్షణ అన్నది పరమేశ్వరుడు ఎందుకు పెట్టాడో ఆలోచించి అక్కడ వరకు మాత్రమే పరిమితం అవడం జీవితంలో నేర్చుకో అని మనకి బోధ చెయ్యడం కోసం విదురుడు మహానుభావుడు కనుక అయ్యో జాతి భ్రష్టము కాకూడదని ధృతరాష్ట్రుణ్ణి అడ్డుపెట్టి ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త లోకమునకు కూడా వ్యసనములను గురించి మాట్లాడేటప్పుడు ముందు వెలదిని తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఏ వ్యసనము మూలఘాతి అవుతుందో, శరీరాన్నే పడగొట్టేస్తుందో అది ప్రమాదకరము కనుక ఆ వ్యసనంతో మొదలుపెట్టి మాట్లాడటం ప్రారంభం చేశాడు. కాబట్టి వెలది. రెండవది జూదంబు. జూదము అంటే ఏమిటి అని ఇప్పుడు నేనేం పెద్ద వర్ణన చేయవలసిన అవసరం లేదు, అందరికీ తెలిసి ఉన్నది. జూదం అనేటటువంటి దాని యందు కలియుగంలో కలిపురుషుడు ప్రవేశించి ఉంటాడు. పరీక్షిన్ మహారాజు ఇచ్చినటువంటి స్థానములలో
జూదమునకు ఉపకరణమైనటువంటి సాధనము ఒకటి. అందుకే దాన్ని పట్టుకోగానే, జూదం ఆడడం ప్రారంభించగానే మనిషిలో ఒక తమకం ఏర్పడుతుంది. ఏమిటా తమకము అంటే, ఇక్కడ నేను ఏది పోగొట్టుకున్నానో దానిని మళ్ళీ ఇక్కడే పొందగలను అన్న భావన ఏర్పడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.